హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? రాత్రి ఎపిసోడ్లో చూస్తే నాకైతే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. కొన్ని కొన్ని సీన్లు అసలు లేవు ఎపిసోడ్లో. ప్రోమోలో చూపించిన సీన్లు ఎపిసోడ్లో లేవంటే ఎవరు తప్పది? ఎడిటర్ తప్ప, లేకపోతే బిగ్ బాస్ యజమాని తప్ప? అసలు ఏమనుకోవాలి? ఫస్ట్ ప్రోమో వచ్చింది, ప్రేరణ దాంట్లో దోశల గురించి గొడవ పెట్టుకున్నా కూడా టేస్టీ తేజ ఇద్దరు కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది ప్రోమోలో జరిగింది ఎపిసోడ్లో కనబడలేదు. ఎంత దారుణంగా తయారయ్యారో చూడండి. ఎడిటర్స్ తప్ప, లేకపోతే యాజమాన్యం ఇంకా ప్రేరణకు బ్యాడ్గా వెళ్ళిపోద్దో లేకపోతే గుడ్గా వెళ్ళిపోద్దో అని భయపడి తీసేసింది ఆ సీన్. నాకు అర్థం కాల. అదంతా పక్కన పెడితే రాత్రి మతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి కమిడియన్ కమ్ సూపర్ కంటెండర్ అవినాష్ గారు. కంగ్రాచులేషన్స్ బ్రో. అసలు నువ్వు అవుతావని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి నువ్వు ఇచ్చి పడేసావు, మామూలుగా కాదు. ఎక్సలెంట్ బ్రో. నిజంగా నువ్వు ఇలాగే ఆడితే నువ్వు ఖచ్చితంగా కప్పట్టుకుపోతావు. నేను చెప్తున్నాగా, రాత్రి అందరి దృష్టి కూడా నిఖిల్ ఫస్ట్ కంటెండర్షిప్, అదే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడని అందరూ కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా గెలవాలి, ఆడాలి, ఒకసారి ఎలిమినేట్ అయిపోయినోడిని ఏదో ఎవిక్షన్ షీల్ ద్వారా లోపలికి వచ్చాను, ఏదైనా సరే ఈ దీంట్లో నిలబడాలి, ఫైనలిస్ట్ అవ్వాలి అనే గోల్తో ఆడిన రోహిణి కానీ మన అవినాష్ కానీ అబ్సల్యూట్లీ సూపర్. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి కూడా. ఎందుకంటే కసి కనబడుతుంది వాళ్ళలో ఫైర్ ఉంది. వీళ్ళకిలాగా బ్యాక్ పిచ్చింగ్లు, బ్యాక్ సైడ్ సొనుగుళ్ళు ఇవన్నీ లేవు వాళ్ళకి. అదేనా ప్లెయిన్ గా మాట్లాడుకున్నారు. ఆటేటప్పుడు కూడా చూసుకోవచ్చు మీరు. దెబ్బలాడుకునే టైంలో దెబ్బలాడుకుంటారు, ఆడే టైంలో ఆడతారు. ఆ ఆట తీరు నచ్చి నేను చెప్పేది కాదు ఇది, అందరు ఆడియన్స్ అడగండి. రాత్రి అవినాష్ శ్రీముఖి గారు చెయ్యి మంచిదని రాత్రి ప్రూవ్ అయింది మళ్ళీ అవినాష్ విషయంలో. శ్రీముఖి వచ్చింది ఎక్స్ కంటెండర్ వచ్చి అక్కడ ఒక టాస్క్ పెట్టింది. మీరు ఎవరైతే ఉన్న కంటెండర్ లిస్ట్ లో ఎవరైతే మీరు గెలుస్తారు అనుకున్నారో వాళ్ళకి 5 లక్షలు బ్యాడ్జ్ పెట్టండి అంటే అందరూ నిఖిల్కి పెట్టారు. సెకండ్ ప్లేస్ అవినాష్కి ఇచ్చారు. ఇంకా నయం సెకండ్ ప్లేస్ రోహిణికి ఇచ్చారు. పోయి ఆ 4 లక్షలు కూడా పోయి ప్రైజ్ మనీలు యాడ్ అవుతాయి అన్నమాట ఆ టోకన్లు పెట్టడం వల్ల. నిఖిల్కి 5 లక్షలు పెట్టి ఆబ్వియస్లీ అందరూ కూడా యాక్చువల్గా అందరూ కూడా అనుకుంటారు నిఖిలే కొడతాడో, నిఖిల్ మంచిగా ఆడతాడో, గట్టిగా ఆడతాడని అందరూ అనుకుంటారు. కానీ లెక్కలు తారుమారయ్యాయి. ఒక అవినాష్ రికార్డులు తిరగరాశాడు. నిజంగా వెరీ వెరీ ప్రౌడ్ టు సే అవినాష్, యు ఆర్ నాట్ ఏ కమిడియన్, యు ఆర్ జీనియస్. ఫైర్ ఉంది నీలో. నువ్వెంత ఫైర్ చూపించాలో అంత ఫైర్ చూపిస్తున్నావో. ఎక్సలెంట్, నాకు బాగా నచ్చింది. నేను కట్ చేస్తే మన పృథ్వీ ఆ పిచ్చి బుద్ధి ఇంకా పోలేదు పృథ్వీకి. ఎందుకంటే నేనైతే కమిడియన్స్ని ఫైనలిస్ట్గా చూడడం ఇష్టం లేదంట. అసలు నువ్వెవడో స్వామి, నువ్వు అలా మాట్లాడడానికి నువ్వెవరో? అది చాలా తప్పు పృథ్వీ నువ్వు మాట్లాడేది. నువ్వు ఇన్నాలో మూర్ఖుడు అనుకున్నాను కానీ మరీ ఇంత కుళ్ళు బుద్ధి అందని నేను అనుకోలే. కమిడియన్స్ వెళ్ళకూడదని ఎవడో ఏ చట్టంలో రాసిందిరా బాయ్? కమిడియన్సే కదా 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు అవినాష్, ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యాడు. చూసి బుద్ధి తెచ్చుకో. ఏదో ఉన్నదే నాకు ఆట తీరు ఉంది, ఏదో ఆడేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీకన్నా బెటర్ అని ప్రూవ్ చేసాడు అవినాష్. నువ్వు మాట తీరు మార్చుకో ఫస్ట్. ప్రేరణకి నీకు అసలు బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇక శ్రీముఖి అక్కయ్య వచ్చింది కదా నిన్న. శ్రీముఖి అక్కయ్య మొత్తం ఎలాగా ఫ్రెండ్స్ విష్ణుప్రియని కూర్చోబెట్టుకొని చెప్తుందన్నమాట. ఒరే ఆడు వద్దు అంటే కమాన్ పృథ్వీ అంటావేంట్రా నువ్వు? నాకు అర్థం కాదు. నీకు ఎఫెక్ట్ పడుతుంది. వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను, మళ్ళీ నీకు ఇంకా మారవా? నువ్వు ఇలాగే ఉంటావు. ఏదన్నా ఉంటే బయట చూసుకుందరు కానీ ఇక్కడ మటుకు 2 వారాలే ఉంది. నా మాటని నా ఫ్రెండ్గా నువ్వు మానేసేయాలి, లేకపోతే దవడ పగలగొడతాయని చెప్పింది శ్రీముఖి. నిజంగా అలా చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది భయ్య. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు బాండింగ్ అసలు చాలా చండాలంగా పోర్ట్రేట్ అవుతుంది బయట అనే విషయం చెప్తున్నారు. కానీ అలా అర్థం చేసుకోలేకపోతున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. వాడేమో ఫ్రెండే అంటాడో, నువ్వు నాకు వద్దంటాడు, నా మీద ఎటువంటి హోప్స్ పెట్టుకోవద్దు అంటాడో, నీ గేమ్ నువ్వు ఆడుకో అంటాడో. అయినా సరే ఈవిడ మటుకి ఆడి గేమ్ ఆడినప్పుడు క్లాప్స్ కొట్టి సూపర్ పృథ్వీ కమాన్ అంటదన్నమాట. ఏమో నాకు అర్థం కావట్లేదు ఈవిడ పంచాయతీ. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తుంది నైట్ కూర్చొని. ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇలా నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఈ మాట్లాడిన ఇంటి వాడు బాధపడతాడని చెప్పుద్ది.
అంటే ఈడు వర్కౌట్ లేదు, ఈడు వర్కౌట్ అవ్వట్లేదని ఆడికి స్కెచ్ చేసావు ఎక్కడి నుంచే అంటే అందరూ చూస్తారు కదా యాక్చువల్గా బిగ్ బాస్, ఇలా స్కెచ్ చేసి ఉంటావు అయితే. ఏదేమైనప్పటికీ విష్ణుప్రియ నీలో ఒక్కసారి కూడా ఫైర్ కనబడాల. నీ ఫ్రెండే చెప్పింది శ్రీముఖి, నేను చెప్తాను కాదు, నేను నిన్ను బ్యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నావేమో, నేను ఎప్పుడు నిన్ను బ్యాడ్ చేయను. నీకేనాడు కూడా నీలో ఫైర్ బయట వ్యక్తులకి ఎవరికి కనబడలేదు. కనబడితే నువ్వు నా తెలుగు బిడ్డలాగా నిన్ను ఆదరించి నిన్ను సపోర్ట్ చేసి నీ ముందు నేను ఉండేవాడిని. నేను అవినాష్ కిందికి చేస్తున్నాను, గౌతమ్ కిందికి చేస్తున్నాను, రోహిణిలో ఫైర్ ఉందని ఎందుకు అంటున్నాను, ఎందుకు పనికిర మన టేస్టీ తేజలో కూడా ఫైర్ ఉంది, ఆడగలను సత్తా ఉంది, వాడికి ధైర్యం ఉంది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. కాబట్టి ఈ 2 వారాలైనా ఏమన్నా ఫైర్ చూపిస్తే సక్సెస్ అవుతావు, లేకపోతే కష్టం నువ్వు. ఇది రాత్రి జరిగింది. ఏది ఏమైనప్పటికి కూడా రాతలన్నీ తిరగరాసేయడం మన అవినాష్. కంగ్రాచులేషన్స్ బ్రో, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యావు. నువ్వు ఫైనలిస్ట్ అవ్వడం ఇంట్లో పృథ్వీకి, ప్రేరణకి, నబీల్కి అందరికి మొక్కలు మాడిపోయింది. ఒక నిఖిలే ఇంకా పార్టిసిపేట్ చేసి కొంచెం ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు, కానీ అందరి మొక్కలు మాడిపోయినాయి. నేను చూసా రాత్రి. అది మనం ఎవడైతే మనం తక్కువ చేస్తాడో ఆడి దగ్గరే నిరూపించుకోవాలి. నువ్వు రోహిణి నిరూపించుకున్నారు, ఇది నాకు బాగా నచ్చింది. 100% మీరు ఉన్నన్ని రోజులు మీరు ఫైనలిస్ట్ గా వెళ్ళని, ఎక్కడ దాకున్న ఆటలో ప్రతిసారి మిమ్మల్ని సపోర్ట్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఇది నా మాట. సూపర్. రాత్రి ఎపిసోడ్ అయితే ఇది. రాత్రి ఎపిసోడ్ లో నాకు ఒక విషయం క్లారిటీ కావాలి. ప్రేరణ దోశ మ్యాటర్ ఎందుకు కట్ అయింది, అదొకటి కావాలి. అది అసలు ఎందుకు, అలాంటప్పుడు ప్రోమో రిలీజ్ చేయడం ఎందుకు, ప్రోమో ఎందుకు రిలీజ్ చేశారు, అవన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు మరి. మేము ఎవరిని అడుగుతాం చెప్పండి. లైవ్ లో చూసినవి అలాగే రావు, కొన్ని ప్రోమోలో వేసింది కూడా రాదా. ఇది విడ్డూరం, నాకు అది నచ్చల. ఇది ఓవరాల్ గా జరిగిన నిన్న ఎపిసోడ్. ఇక ఈ రోజు ఉంటది పంచాయతీ నాగార్జున గారితో. ఈ రోజు ఫైర్ ఎవరో ఫ్లవర్ ఎవరో తేల్చేస్తాడు ఆయన. కాబట్టి ఇచ్చేద్దాం. రాత్రి జరిగిన దాంట్లో శ్రీముఖి హ్యాండ్ ఈజ్ లక్కీ హ్యాండ్ ఇన్ అవినాష్ ఫస్ట్ కంటెండర్ మెగా ఫైనలిస్ట్, ఫస్ట్ ఫినాలే ఫైనలిస్ట్. నాకు బాగా అనిపించింది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో.